ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ పరిశుద్ధ దినమున మన సిఎస్ఐ ఆల్మానిక్ క్రమాన్ని అనుసరించి మనకు ఇవ్వబడినటువంటి అంశము పెంతెకోస్తు తర్వాత 25వ ఆదివారం దేవుని పరిపాలన నిమిత్తము ప్రమాదకరమైన స్థితిని ఎదుర్కొనుట. ఈ అంశానికి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు మొట్టమొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుండి 17వ వచనం వరకు, ఉత్తర ప్రత్యుత్తర పాఠం నుండి కీర్తన గ్రంథం నుండి 12వ కీర్తన, రెండవ పాఠంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు, సువార్త పాఠంగా పరిశుద్ధులైనటువంటి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుండి 42వ వచనం వరకు ఈ అంశానికి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. పిల్లరా, ప్రియమేటి దేవుని బిడ్డలారా, జీవితం అన్నది అనేక విధాలైన ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనుటకు ముందుకు సాగవలసినటువంటి ప్రయాణం. జీవితం ఏదో సజావుగా సునాయాసనంగా నడవదు, సాగదు. జీవితంలో ఏ రంగంలోనైనా మనం పనిచేయాలన్నా, ఏది సాధించాలన్నా తప్పనిసరిగా ఆయా పని, శ్రమను, కష్టాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలు, ఆ పనిలో ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితిని, ఆ పరిస్థితి అంతటిని మనం ఎదుర్కొని తీరాల్సి ఉంటుంది. రిస్కులు మనం తీసుకున్నప్పుడు మనం ఆ పనిని నెరవేర్చగలుగుతాం. జీవితంలో ఏదైనా మనం సాధించాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని శ్రమలకు ఓర్చుకోవాలి. ఆ పనిలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను అంగీకరిస్తూ మనము ముందుకు సాగాలి. పిల్లలు, ప్రతి ఉద్యోగం, ప్రతి వృత్తి, వ్యాపారము, ప్రతి నైపుణ్యము, పనిలో ప్రతి లక్ష్య సాధనలో మనం తీసుకోవాల్సిన రిస్కులు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్టే మన జీవితంలో ఏదైనా మనం సాధించగలుగుతాం. రెండవదిగా పిల్లరా, రిస్క్ అంటే ఏమిటి అంటే, ఒక పనిలో ఒక పనిని మిత్తమైనటువంటి కష్టాన్ని, శ్రమను, గాయాన్ని, నష్టాన్ని కలిగి ఉండేటటువంటి కార్యం. ఒక పని చెయ్యాలి అంటే దానిలో ఉన్న ప్రమాదాలను ఎరిగిన వారమై మనము ఆ పనిని మనం చెయ్యాలి. పిల్లలు, ఉదాహరణకు మనం తీసుకుంటే, రాళ్ళు కొట్టేవాడు, వాడు ప్రతిదినం కూడా రాళ్ళు కొట్టుకుంటూ దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా తన కుటుంబ అవసరతలు, వ్యక్తిగత అవసరతలు తీర్చబడతాయి కదా. తను ఆ పని చేసేటప్పుడు పిల్లరా, వాని చేతికో లేక వాని కాలికో గాయాలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు వ్యవసాయదారుని తీసుకోండి. ఆ వ్యవసాయదారుడు రాబోయే రోజుల్లో తను మంచి పంటను కొయ్యాలి అంటే అతడు నాగలు పట్టి భూమి దున్నింది మొదలుకొని తను పంట కోసేంత వరకు పిల్లరా ఎంతగా తను కష్టపడాలో, ఎన్ని ప్రమాదాలను తను ఎదుర్కోవాలో మనందరూ కూడా తెలుసు కదూ. అదేవిధంగా ఒక డ్రైవర్ ఉన్నాడు అంటే పిల్లరా, అడుగడుగున ఆ డ్రైవర్కి ప్రమాదకరమైన పరిస్థితులు పొంచి ఉంటాయి. అదేవిధంగా ఒక బ్యాంక్ ఉద్యోగి ఉన్నాడు అంటే పిల్లరా, అతడు కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే పిల్లరా అతనికి ఎంతో నష్టం వస్తుంది అతని అశ్రద్ధ వల్ల. అదేవిధంగా పిల్లరా, ఒక ఎలక్ట్రీషియన్ తీసుకుంటే అతడు ఆ ఎలక్ట్రీషియన్ పనిలో ఎంత నైపుణ్యత సంపాదించుకున్నా పిల్లరా అతని అడుగడుగున ప్రమాదం పొంచి ఉంది. కొద్ది నిర్లక్ష్యమే అతని ప్రాణాలు తీస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పిల్లరా,
ఇలా ఏ పనిని తీసుకున్నా ఆ పనిలో ప్రమాదాలు ఎదుర్కొంటూ మనము ముందుకు కొనసాగించబడాల్సి ఉంది. వాటిని ఎదుర్కోవడానికి జ్ఞానం, సామర్థ్యం, ఏ పనినైనా వాటి ద్వారా మనం సాధించగలుగుతాం. పిల్లరా, నష్టాలు, గాయాలు, వీటన్నిటికీ అవకాశాలు, కారణాలు, రిస్క్ లేకుండా, మనకు ఏ రిస్క్ లేకుండా మనం దుప్పటేసుకొని హాయిగా ఫ్యాన్ కింద పండుకుంటే మన జీవితంలో మనం ఏది కూడా సాధించలేమండి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే అకుంఠిత దీక్షతో, పట్టుదలతో మనం కార్యోముఖులం అవ్వాలి పిల్లలు. మూడోదిగా మీరు గమనిస్తే పిల్లరా, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి, దేవుని యొక్క పరిపాలనను తీసుకొని రావడానికి, దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి ఖచ్చితంగా విశ్వాసి అన్నవారు ఈ శ్రమలను తప్పకుండా ఎదుర్కొని తీరాల్సిందే. ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ఒక నిర్ణయం, ఒక సమర్పణ, ఒక అంకిత భావం కలిగి ఉన్నటువంటి జీవితం గురించి మనం ఈ దినమున మాట్లాడబోతూ ఉన్నాం. కీర్తన గ్రంథము 126 కీర్తన 5-6 వచనాలు మీరు గమనిస్తే అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. పిల్లరా, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానములతో పంట కోయును. పిరికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానములతో చేయుచు పనులను మోసుకొని వచ్చునని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. పిల్లరా, ఏ బాధ, ఏ కష్టం, ఏ నష్టం లేకుండా లాభం అనేది మనకు రాదు, మనకు దక్కదు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యవసాయదారుడికి సమృద్ధి అయిన పంట పండినా ఒకవేళ ఆ పంట అంతా కూర్చుకున్న తర్వాత ఆ రోజు వర్షం వస్తే అతనికి ఆత్మహత్య దిక్కు. అంటే అడుగడుగున రైతుకు ప్రమాదం పొంచి ఉంది ఆ పంట ఇంటికి వచ్చేదాకా. ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి పిల్లరా. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఏదైనా సాధించినటువంటి వారిని మనం చూస్తే వారందరూ కూడా ఈ ప్రమాదాల గుండా వెళ్ళిన వారే. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాం గారు కానీ, మోషే కానీ, దావీదు కానీ, యేసుప్రభు వారి శిష్యులు కానీ, పౌలు గారు కానీ, ఆది సంఘ పితరులు కానీ, ఆది సంఘ విశ్వాసులు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లరా, బైబిల్లో గొప్ప గొప్ప గాథలన్నీ వారి యొక్క విశ్వాస జీవితంలో వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయము, సాదృశ్యాలు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ తాము సాధించినటువంటి విజయాలు, కథలు వారి జీవితాల్లో మనం చూస్తాం, మనం చదువుతాం, నేర్చుకుంటూ ఉన్నాం పిల్లలు. ప్రమాదము లేని వృత్తి, పని, వ్యాపారము, ఉద్యోగము ఏది అంటూ లేదు. అయితే మనం నేర్పుతో, దేవుని యొక్క జ్ఞానముతో, మనము సామర్థ్యంతో కష్టపడి పని చేసినప్పుడు పిల్లరా, దానిలో మనం విజయాన్ని సాధించగలుగుతాం అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దేవుని యొక్క పనిలో కూడా కష్టం లేకుండా దేవుని యొక్క సేవ లేదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. రండి, మనం చదివినటువంటి మొట్టమొదటి పాఠం దగ్గరికి వద్దాం. మనం చదివినటువంటి మొట్టమొదటి పాఠం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మొట్టమొదటి 17 వచనాలు పిల్లరా మనం జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే పిల్లరా, ఆ ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మొట్టమొదటి 17 వచనాలకు అక్కడ ఒక చక్కని మనం టైటిల్ పెట్టుకోవచ్చు అండి. ఏంటంటే, ఒక సామాజిక విడుదల కొరకు, ఒక రాజకీయ పరమైనటువంటి విడుదల కొరకు ఎస్తేరు యొక్క నిర్ణయం, సాహసం మనం అక్కడ గమనించాలి పిల్లలు. అక్కడ మనం గమనించాలి. మీరు గమనించండి, ఎస్తేరు యూదురాలు, అదేవిధంగా అహష్వేరోషు రాజు యొక్క భార్యగా ఉంటారు ఆవిడ. ఆ దేశంలో యూదుల పైన కుట్ర చేసి యూదులను చంపాలని పగబెట్టుకొని అసూయతో ఉన్నాడు ఒక వ్యక్తి పిల్లలు. యూదులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తయారు చేసి యూదులకు వ్యతిరేకంగా రాజును పురమాయించడం జరిగింది కదా. ఆ ప్రకారంగా ఆ దేశంలో నివసిస్తున్నటువంటి యూదులకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు ఎస్తేరు ఎవరని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఎస్తేరు ఒక అనాథ బాలిక.
తన చిన్న వయసులోనే తల్లిదండ్రులు తను పోగొట్టుకుంది కదా. అప్పుడు మొర్దెకై ఆమెను పెంచుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం పిల్లలు. అంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే మొర్దెకై ఎస్తేరును పెంచుకున్నాడు, తన బిడ్డగా స్వీకరించాడు, ఆమెను పెంచాడు, పెద్ద చేశాడు అనే విషయం మనం గమనించాలి. దీనిలో మొట్టమొదటిగా పిల్లరా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు మీరు జాగ్రత్త చదివితే మొర్దెకై ఎస్తేరు దగ్గరకు వస్తాడు. అప్పటికి ఎస్తేరు రాణి హోదాలో ఉంటుంది పిల్లరా. అప్పటికి ఎస్తేరు రాణి హోదాలో ఉంటుంది. ఈ పెంపుడు తండ్రి ఎస్తేరు దగ్గరకు వచ్చి ఈ ఎస్తేరుతో ఈ మాటలు చెప్తాడు. ఈ దేశంలో యూదులకు చాలా ప్రమాదకరమైనటువంటి దీన స్థితి ఎదుర్కోబోతున్నారు. రాజు చట్టాలు చేస్తూ ఉన్నాడు. హామాను అనేవాడు రాజుకు యూదులను వ్యతిరేకంగా పురికొల్పుతూ ఉన్నాడు. యూదునిక బ్రతకడం కష్టమని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ మాటలు పినతండ్రి ఎస్తేరుకి చెప్పాడో, అదే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు మీరు గమనిస్తే పిల్లరా, అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది ఎస్తేరు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ తన పినతండ్రితో చెప్తున్న మాట ఏమిటంటే, ఆ ప్రజల యొక్క ఉపవాస ప్రార్థన సహకారాన్ని కోరిందండి. యూద ప్రజల యొక్క ఉపవాస ప్రార్థన సహకారాన్ని కోరింది. ఇదిగో నేను 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించబోతూ ఉన్నాను. నాతో పాటు మీరందరూ కూడా బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయండి అనే విన్నపాన్ని పినతండ్రికి చెబుతూ ఒక మాట చెప్తుంది కదా. తను ఏమంటుందంటే పిల్లరా, తను అనే మాట, నేను నశించెదను అనే మాట. నేను నశించను. ఒక విషయం చెప్పనా దేవుని పిల్లరా, పర్మిషన్ లేకుండా రాజు దగ్గరికి వెళ్ళడం అంటే అది ప్రాణాలతో చెలగాటం, ఆ చట్టానికి వ్యతిరేకం. అలా వెళితే పిల్లలు, కానీ ఆమె చేసుకున్నటువంటి సాహసం, ఆమె తీసుకున్నటువంటి రిస్క్ పిల్లరా, రాజు సముఖానికి ఆమె వెళ్ళబోతుంది కాదు. ఆ దేశంలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్న యూదులకు ప్రతినిధిగా రాజుతో విన్నవించుకోవడానికి ఎస్తేరు రాజు దగ్గరికి వెళుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా పిల్లలు ఎస్తేరు గ్రంథం 5, 6 అధ్యాయాలు మనం చదువుకుంటూ వస్తే రాజు ఆమె చెప్పిందంతా కూడా విన్నాడండి. విని వెంటనే పిల్లరా చాలా స్పీడ్గా యూదులను రక్షించడానికి తను తాకిదులను సిద్ధం చేశాడు. తన కార్యాన్ని అంతా కూడా నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆ సందర్భంలో ఒకసారి ఆ అహష్వేరోషు ఎన్ని సంస్థానాలను ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు అంటే 127 సంస్థానాలను ఆయన నడిపిస్తూ ఉన్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, అంటే హిందూ దేశం మొదలుకొని కూజు దేశం వరకు మొట్టమొదటిసారిగా దేవుని యొక్క వాక్యంలో భారతదేశం అనే ప్రస్తావన తీసుకొని వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు గమనించండి పిల్లరా, భారతదేశం మొదలుకొని కూజు దేశం అంటే ఆఫ్రికా దేశం వరకు 127 సంస్థానాలను ఆయన ఏకచక్రాధిపతిగా పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. అంటే ఎంత పెద్ద సామ్రాజ్యమో మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. మరి అంత పెద్ద సామ్రాజ్యానికి ఈ రోజులైతే కంప్యూటర్స్, ఇంటర్నెట్లు ఉన్నాయి. ఒక సెకండ్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది. మరి రాజుగారు ముద్ర వేసి యూదులను రక్షిస్తున్నట్లుగా ఈ వార్త ఎలా తెలవాలి వారికి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మీరు చదివితే పిల్లరా, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 10 నుండి 14 వచనాల వరకు మీరు నిదానంగా చదువుకుంటూ రండి పిల్లరా. అక్కడ రాజనగర్కు పనికి పెంచబడినటువంటి బీజేశ్వరముల మీద అంచెగాడ్ల లెక్కించి ఆ తాకీదులను వారితో పంపినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. అంటే ఆ గుర్రాలు ఎంత స్పీడో, అవి ఎప్పుడు కూడా రాజు దగ్గరే ఉండే గుర్రాలు, అవి రాజు పని కొరకు ఉపయోగించే గుర్రాలు. ఆ గుర్రాలన్నీ కూడా ఈ రాజు ఇచ్చినటువంటి తాకిదులు తీసుకొని పిల్లరా 127 సంస్థానాలకు వెళుతున్నాయంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా, అవి ఎంత స్పీడ్గా వెళ్ళే గుర్రాలు మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. అదే 14 వచ్చిన దగ్గరికి వస్తే 14 వచ్చిన పిల్లరా, రాజనగరు పనికి పెంచబడిన బీజేశ్వరుల మీద ఆ తాకీదులను షూషాను కోటలో ఇచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. పిల్లలు మీరు గమనించండి, రాజు ముద్ర వేసి తను సందేశం పంపించినటువంటి వర్తమానం అది అలా జరిగినటువంటి సంఘటన మనం దేవుని యొక్క వాక్యం చూస్తాం. దీనివల్ల మనం ఏమని అర్థం చేసుకుంటాం పిల్లరా, మీరు గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో పిల్లరా ఎస్తేరు చెప్పిన విషయాన్ని రాజుగారు అంగీకరించారు, అర్థం చేసుకున్నారు. అయితే రాజుగారు
ఈ నష్టం అన్యాయం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. ఎవరిని ఉరి తీయాలని ఉరికంబాన్ని తయారు చేశారో ఆ ఉరికంబం పైకి హామాన్నే ఉరి తీసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఎవరైతే యూదులను చంపే కుట్ర చేశారో వారిని చంపే ఆజ్ఞను దేవుడు రాజు ద్వారా జారీ చేశాడనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, దీంట్లో 4వ 8వ అధ్యాయం 17వ వచనం ఎస్తేరు గ్రంథం మీరు చూస్తే అక్కడ పిల్లరా ఆ దేశంలో ప్రజలందరికీ యూదులంటే భయం కలిగింది. యూదులంటే భయం కలిగింది. అదే 17వ వచనం మీరు గమనిస్తే పిల్లరా, అనేకులు యూదా మతాన్ని అవలంబించినట్లుగా, అనేక మంది యూదా మతాన్ని స్వీకరించినట్లుగా మనం అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 127 సంస్థానాల్లో ఎస్తేరు చేసిన ఈ సాహసోపేతమైనటువంటి కార్యమును బట్టి పిల్లరా ఆమె తీసుకున్న ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె చేసిన సాహసం ఫలితంగా ఆ దేశంలో యూదులకు క్షేమంగా ఉండే రాజు యొక్క ఆజ్ఞ ఇక్కడ దొరికినట్లుగా మనం గమనించాలి. మనం తీసుకునే నిర్ణయం అది మనకే కాదు, అది ఎంతో మందికి కాపాడే నిర్ణయంగా ఉంటుంది అని ఈ పాఠ్యభాగం ద్వారా మనం నేర్చుకుంటాం పిల్లరా. మొట్టమొదటిగా రెండవదిగా మీరు గమనిస్తే పిల్లరా, పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకుంటూ వస్తే అక్కడ పౌలు గారు పిలిప్పు సంఘానికి ఉత్తరం రాస్తూ పిల్లరా ఎపఫ్రదీతును పరిచయం చేస్తూ అతని సేవలను, అతని త్యాగాన్ని, తన ప్రాణాలను లక్ష్య పెట్టక దేవుని యొక్క పని నిమిత్తం చావునకు తను ఏ విధంగా సిద్ధపడ్డాడో అతని విశ్వాస త్యాగాల గురించి ఆ సంఘానికి సిఫారు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. పిల్లరా, ఎవరు అంటే ఎపఫ్రదీతు. ఎవరు ఈ ఎపఫ్రదీతు? పిలిపిల రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే పిల్లరా, ఈ 25వ వచనంలో మరియు నా సహోదరుడు జత పనివాడు నా తోటి యోధుడు అని పౌలు గారు రాస్తుంటారు. ఎంత చక్కని మాటలు రాస్తున్నాడు పౌలు గారు, నాకు చాలా ఇష్టం. అంత చక్కగా ఆయన రాసుకుంటూ అలా వెళుతూ ఉంటాడు పిల్లలు. అంటే మీరు ఇక్కడ గమనిస్తే పౌలు తాను రాసినటువంటి పత్రికల్లో 16 పత్రికలు రాశాడు కదండి. ఆ పత్రికల్లో పిల్లరా మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తుల గురించి, వారి సేవల గురించి, వారి త్యాగాల గురించి, వారి యొక్క సాహసాల గురించి, వారి యొక్క విజయాల గురించి, వారి విశ్వాస జీవితాల గురించి అనేక సందర్భాల్లో పిల్లరా వారి గురించి ప్రస్తావన చేశారండి. వారిని శ్లాఘిస్తూ వారి ప్రత్యేకమైన విషయాలు వారి గురించి చెప్పడం జరిగింది పిల్లల పౌలు గారు. స్త్రీలేమి, పురుషులేమి, యవనస్తులేమి, పిల్లలేమి, ఆది సంఘంలో వారు అందించినటువంటి సేవలు గురించి, త్యాగాల గురించి, వారి విశ్వాస సత్యం గురించి పౌలు చెప్పారు పిల్లల. ఆ కోవలోనే పౌలు ఈ పత్రిక యందు ఎపఫ్రోదితు గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ మాట నేను చదువుతాను వినండి. పిలిపిల రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన గురించి ఎన్ని మంచి మాటలు చెప్తాడు కదా. మొట్టమొదటి ఏమంటే నా సహోదరుడు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎపఫ్రోదితు ఎవరండి? పౌలు గారి యొక్క సహోదరుడు అంట. ఎపఫ్రోదితు ఎవరండి? నా జత పనివాడు అంటాడు కదా, నా తోటి యోధుడు అంటాడు, మీ దూత అంటాడు, నాకు సహకరించిన వాడు అంటాడు. అంటే ఎన్ని అద్భుతమైన మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎంత భయంకరం పిల్లలు. ఏ వ్యక్తి అయినా మంచి ప్రసంగం చేస్తే పక్కన ఉన్నవారు సహించరండి, సౌండ్లు తగ్గిస్తారు మైకుల్లో, వారికి ఇష్టమే ఉండదు. వారు వేంత వరకు చెడుగా చెప్పేవారు చాలామంది కనపడుతూ ఉంటారు పిల్లలు. ఈర్ష్య. కానీ పౌలు గారిలో ఏ కోణంలో కూడా అలాంటి ఈర్ష్య మనలో కనిపించదు పిల్లలు. అతని గురించి రాస్తూ, ఎవరి గురించి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతని గురించి రాస్తూ ఈ ఎపఫ్రోదితు గురించి ఇంకా చాలా విషయాలు చెప్తాడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచ్చినా మీరు చదివితే అక్కడ అతని గురించి రాశాడు ఏమిటంటే, మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అని చెప్తాడు. చూసారా, మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నటువంటి ఒక యోధుడు అనే మాటని జ్ఞాపకం చేస్తాడు పిల్లరా. ఫిలెమోను రాసిన పత్రిక 23వ వచనం మీరు చదివితే ఆ 23వ వచనంలో పిల్లరా, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రోదితు నాతో పాటు చెరసాలలో ఉండెను అనే మాటలు జ్ఞాపకం చేస్తానండి. అంటే ఎన్ని మంచి మాటలు. ఎక్కడ కూడా ఆ ఎపఫ్రోదితును తక్కువ చేసి మాట్లాడాల, ఎంత హైలైట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజంతా కూడా అన్ని ఓర్వలేని తరాలు ఎక్కువైపోయాయి పిల్లలు. సహోదరి మీదనే ఓర్వలేని తరం.
నాకంటే ఎక్కువ వాక్యం చెప్తా ఉన్నాడే, నాకంటే ఎక్కువ పాటలు పాడుతూ ఉన్నాడే, నాకంటే ఎక్కువ ఆరాధన చేస్తూ ఉన్నాడే, నాకంటే ఎక్కువ మంది సంపాదిస్తూ ఉన్నాడు. ఈర్ష్య. కానీ పౌలు గారిలో ఏ కోశాన్ని కూడా ఈ ఈర్ష్య అనేది మనకు కనబడదు పిల్లలు. రెండోది మీరు గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం దగ్గరికి వస్తే పిల్లరా, ఈ 20వ వచనం అంటాడు, నిజముగా అతడు రోగి అయి చావునకి సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చాలా వివరంగా రాస్తూ ఉన్నాడండి పిల్లరా. ఆయన యొక్క ఆరోగ్య స్థితి చావునకు దగ్గరకు వచ్చిందని చెప్తా ఉన్నాడు అక్కడ. మరి ఏ అనారోగ్యం మనకే తెలియదు, కానీ అంటే అతనికి ఉన్నటువంటి అనారోగ్యం చావు దగ్గరకు తీసుకొని వచ్చింది, కానీ దేవుడు తన కనికరం వల్ల బ్రతికించాడు అని చెప్తారు అక్కడ. మూడోదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి వస్తే ఆ 30వ వచనం అంటాడు, అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక, చూసారా, అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావుకు సిద్ధపడినది మన దేవుని యొక్క వాక్యం చూస్తామండి. తన ప్రాణాలను లక్ష్య పెట్టలేదు. దేని కొరకు? దేవుని యొక్క పరిచర్య కొరకు, స్వార్థ పని నిమిత్తమై తన ప్రాణాలను కూడా దారవేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు ఆది క్రైస్తవ సంఘంలో ఉన్నారు కాబట్టే క్రైస్తవ సంఘం అంతగా బలపడబడిందండి, ఖండాంతరాలకు విస్తరించింది పిల్లలు. ఇలాంటి త్యాగాలు ఉన్నవారు ఉన్నారు కాబట్టే పిల్లరా ఆనాటి సంఘం బలమైన పునాదులుగా ఏర్పడ్డాయి. క్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టే సేవకులు, విశ్వాసులు నేటి కాలంలో మనకు అవసరం పిల్లలు. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే వాడిక ఫ్రీవిలు కడితే చాలు, మనం ఎలా బ్రతికినా పర్వాలేదు అనే రోజులకు మనం వచ్చేసాం ఆల్రెడీ. ఒక పాస్టర్ గురించి, ఒక దైవజనం గురించి కొన్ని మాటలు, అతని జీవితంలో జరిగిన సంఘటన మేము సరికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ దైవజనుని పేరు పిల్లరా జాన్ బనియన్. అందరికీ తెలిసి ఉంటుంది కదండి, జాన్ బనియన్ గారు కదా. అతడు రాసినటువంటి ఒక పుస్తకం యాత్రికుని ప్రయాణం. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్మబడిన గ్రంథం ఏమైనా ఉంది అంటే అది కేవలం యాత్రికుని ప్రయాణం, అంటే జాన్ బనియన్ గారి ద్వారా రచించబడినటువంటి గ్రంథం పిల్లరా. ఆ వ్యక్తి దాదాపుగా 12 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు పిల్లరా. అతనికి భార్య, 4 పిల్లలు ఉన్నారు. చిన్న కుమార్తె పిల్లరా అందురాలు. ఆ చిన్న కుమార్తెకు కన్ను లేవు పిల్లరా. ఆయన మరి ఒక పుస్తకం కూడా చెరసాల్లో ఉండి రాశాడు. ఆ పుస్తకం పేరు ఏం పేరంటే శ్రమపడు వారికి సలహాలు అనే పుస్తకం రాశాడు పిల్లరా. అది దాదాపుగా 80 పేజీలు ఉంటుందండి ఆ పుస్తకం. ఆ పుస్తకం 80 పేజీలు ఉంటుంది పిల్లరా. అందులో ఆయన ఒక మాట రాశాడు. ఆయన రాసిన మాట ఏంటంటే, నేను క్రీస్తు సువార్త నిమిత్తం నా భార్య పిల్లలను వదిలేసి నేను జైలు పాలయ్యాను. ఒక్క మాట రాసి సంతకం పెడితే నన్ను జైల్లో నుండి విడిపిస్తారు. ఏంటి ఆ మాట తెలుసా పిల్లరా? ఐ విల్ నాట్ ప్రీచ్ గాస్పుల్. అంతే. నేను ప్రసంగాలు చేయను, ప్రసంగించను, లేక నేను సువార్త చెప్పను. ఆ మాట రాసి సంతకం పెట్టిస్తే చాలు, నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి నా భార్య బిడ్డలతో సంసారం చేసుకోవచ్చు, ఆనందించవచ్చు అనే మాట రాస్తూ పిల్లరా. తర్వాత ఆయన ఏమంటాడంటే, నేను నాతో పాటు నా భార్య పిల్లలు అందరూ కూడా క్రీస్తు యొక్క సువార్త కోసం శ్రమపడ్డానికే ఇష్టపడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచి మాట రాస్తూ ఉన్నాడండి. ఇలాంటి త్యాగమూర్తులు, మహనీయులు, పునీతులు ఉంటే క్రైస్తవ సంఘం ఇంకా ఈ రోజుల్లో ఎంత బలపడతా ఉందో ఈ రోజుల్లో ఇంకా ఎంత బలపడతా ఉందో. రెండో పాఠం. మూడో పాఠం చెప్పి ముగిస్తానండి. మూడోదిగా మీరు గమనిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుకుంటూ వస్తే పిల్లరా, అసలు వాస్తవానికి ఆ 10వ అధ్యాయం అంతా కూడా మీకు తెలుసు కదండి. ప్రభువు తన శిష్యులను పిలిచి వారిని సువార్త పరిచర్య కొరకు పంపేటప్పుడు వారికి ఇస్తున్నటువంటి మెలకువలు పిల్లలు. ఆ మెలకువలు ఎన్ని చెప్తారో ఆ 10వ అధ్యాయం అంతా కూడా మెలకువల గురించే మనం చదువుతాం. పిల్లలు మీరు గమనించండి, ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి సేవకు పంపిస్తూ పిల్లరా మంచి మంచి ధనవంతునిలకే మీరు వెళ్ళండి, చికెన్ బిర్యానీ పెడతారు, మటన్ బిర్యానీ పెడతారు, వాటిని తినండి, మీరు అక్కడే ఉండండి. అదేవిధంగా వారు మీకు బాగా కానుకలు ఇస్తారు. ఆ కానుకలు మీరు జేబులో వేసుకొని మీరు ధనవంతులు కండి అని ప్రభు వారికి చెప్పలా. ఏమని చెప్తున్నారో తెలుసు అక్కడ దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచూ ఉన్నానంటాడు. అక్కడ
తోడేల మీద గొర్రెలు పంపుతున్నట్లుగా నేను నిన్ను పంపుచున్నాను అంటాడు దేవుని యొక్క వాక్యంలో. పిల్లరా, క్రైస్తవ విశ్వాసుల యొక్క ఉనికి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఎటువంటిది అంటే తోడేల మధ్య ఉన్న గొర్రె లాంటివిగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్తా ఉన్నారు. పిల్లరా, అంటే ఆ తోడేళ్ళు బ్రతికిస్తే అంటారా గొర్రెలను చీల్చి చెండాడేస్తాయి. పిల్లల తోడేళ్ళు అంటే మీరు అతి ప్రమాదకరమైనటువంటి బాధ్యతను నిర్వహించడానికి ఆ పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు, ప్రవేశించబోతూ ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. మీరు ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, మీరు ఇవి ఎదుర్కోబోతున్నారు అని ప్రభువారికి చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో రెండోదిగా పిల్లరా, ఇదే 10వ అధ్యాయం 36 నుండి 38 వచనాలు మీరు గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులు అవుదురు అని మాట చెప్పుకుంటూ వస్తూ పిల్లరా, అక్కడ 3 డిఫరెంట్ రిలేషన్షిప్ గురించి అక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా, ఎవరైతే నాకంటే తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తారో వారు నాకు పాత్రులు కారు అంటాడు. అంటే నీ బంధం నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ప్రారంభించబడుతుందండి బంధం. అంటే నాకంటే ఎక్కువగా ప్రేమించిన ఎడల టాప్ రిలేషన్షిప్ అంటాం మనకి దీన్ని మనం. అంటే నీవు జన్మనిచ్చిన పిల్లలు కానీ బంధాలు బాంధవ్యాలు నాకంటే ఎక్కువ ప్రేమిస్తే నాకు పాత్రులు కాదంటారు. అదేవిధంగా కుమారుడైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే పాత్రులు కాలేదంటారు. రెండోది. మూడోదిగా మీరు గమనిస్తే పిల్లరా, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు, నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాలేడు అంటాడు. అంటే వీటిని పరిత్యజించాలి, అలాంటి వారే నాకు పాత్రులు అనే మాట అక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. మూడోదిగా మీరు గమనిస్తే 10వ అధ్యాయం 39 వచనం మీరు గమనిస్తే అక్కడ తన ప్రాణాలు దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకొనును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. తన ప్రాణాలను దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకొనును. అసలు ఆధ్యాత్మిక సూక్తి అంటే ఏమిటో తెలుసా అండి పిల్లరా? ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏదైనా సంపాదించుకుంటే భౌతిక సంబంధాల లేక సంపాదనలు మన ధ్యేయం అయితే ఆధ్యాత్మికతను మనం కోల్పోతాం పిల్లరా. అంటే మన ప్రాణాన్ని మనం కోల్పోతాం అంతే. దేనికోసం ప్రాణాన్ని పోగొట్టుకోగలుగుతామో పిల్లరా అంతా మనం దక్కించుకుంటాం. ఏది కావాలో అది నీ ఇష్టం, ఏది కోరుకుంటావో అది నీ ఇష్టం. అంటే అంత సంపాదించిన దాని కొరకు సంపాదించుకోవడం కోసం ప్రాణం పోగొట్టుకోవడమా, లేక ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమీ లేకపోవడమా, చివరికి అంత సంపాదించుకోవడమా? ఏ ఆధిక్యత కావాలో అది నీ చేతిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజు క్రీస్తు కొరకు జీవించే జీవితం మన యొక్క లక్ష్య సాధనం. మన లక్ష్యం ప్రాధాన్యత ఏమిటో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఆలోచన చేయాలి పిల్లలు. ఈనాడు క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసులు ఈ ప్రపంచంలో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. దేవుని కోసం దృఢ సంకల్పంతో నిలబడే రోజులు దగ్గరలో వచ్చాయి పిల్లరా. క్రైస్తవ్యాన్ని మతంగా భావించే రోజులకు కాలం చెల్లిపోయింది. ఇక క్రైస్తవ సంఘం అంటే పేర్లు నమోదు చేసుకొని సంఘాలు కట్టే రోజులకు జీవితానికి స్వస్తి చెప్పే కాలం వచ్చేసింది పిల్లలు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం అంటే తమ జీవితాలను పరంగా పెట్టి నిలబడే వాళ్ళ కాలానికి రోజులు దగ్గర పడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచం మనల్ని శత్రువుగా చూస్తుంది. ప్రపంచంలో మతాలన్నీ కూడా పిల్లరా పనిగట్టుకొని క్రైస్తవంపై దాడులు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. క్రైస్తవులకు హింసలు మొదలయ్యాయి. చట్టపరమైనటువంటి నిర్బంధాలు, ఆంక్షలు నెమ్మదిగా అలుముకొస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో క్రైస్తవులకు దుర్బలమైన రోజులు, శ్రమకాలం. క్రైస్తవ సంఘం ఆరంభంలో ప్రపంచానికి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చిందో అదే సాక్ష్యంతో క్రీస్తు రాకడతో ముగియబోతుంది పిల్లలు. మహాశ్రమకాలం, అవమానాల కోసం మనం సిద్ధపడాలి. ఈ శ్రమలను ఎదుర్కోవడానికి సహనం కోసం, మన విశ్వాసం కోసం ప్రార్థన చేయడం మనం ప్రారంభించాలి పిల్లలు. దేవుని పరిపాలన కోసం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. ఇలాగా మనం సిద్ధపడడానికి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసి నడిపించును కాక. రండి తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల పరిశుద్ధ నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు రాజా. ఈ పరిశుద్ధ దినమున మరొకసారి ఉదయకాలమున నీ వాక్యాన్ని మేము తలపోసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీ కోట్లాది స్తోత్రాలు ప్రభువా. దేవుని పరిపాలన మితము ప్రమాద స్థితిని ఎదుర్కొనడం ఏ విధంగానో నీ వాక్యంలో నుండి అనేకమైన సత్యాలు మీరు మాకు నేర్పించిన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు. మా తండ్రి ఆనాడు ఎస్తేరు గారు ఒక గొప్ప సాహసం ద్వారా తన ప్రజలను రక్షించుకుంది నాయన. ఆనాడు ఎఫ్రోదీతు నాయన మీ కొరకు నాయన ప్రాణాలను ధారపేయడానికి కూడా నాయన ఎంత ముందుకు వచ్చాడో మేము నేర్చుకున్నాం నాయన. అందుకొరకే ఈ ఆధ్యాత్మికమైన విలువలను నాయన సంపాదించుకోవడమా లేక ఈ లోకాన్ని సంపాదించుకోవడమా? ఒకవేళ ఈ లోకాన్ని సంపాదించుకుంటే మేము చచ్చిపోతామని, అయ్యా మేము దేని కొరకు అయితే నిలబడతామో సేవ చేయాలని, మేము దాని కొరకు ప్రయాసపడితే ఈ లోకంలో ఏమి లేకున్నా మాకు తర్వాత అన్నీ ఇస్తారని ఈరోజు మీరు మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. బహు శ్రమల కాలంలోనికి క్రైస్తవ సంఘాలు వెళ్ళబోతూ ఉన్నాయి. ఓవైపు విశ్వాసాన్ని కాపాడుకుంటూ నాయన, మరోవైపు సహనముతో ప్రార్థన ద్వారా నాయన ఆ కష్టాన్నంతటిని కూడా నాయన వారు ఓర్చుకుంటూ సహనముతో ముందు కొనసాగించబడడానికి నీ బలాన్ని నీ శక్తిని క్రైస్తవ సంఘాలకు అనుగ్రహించమని, ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ముట్టి స్వస్థపరిచి నీ ఆశీర్వాదం వారికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దీవెన మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ కూడా.